హాయ్ అండి. ఈరోజు వీడియోలో చామదుంపలతో మంచి వేపుడు చేసి చూపిస్తాను. ఈ వేపుడు వచ్చేసి జిగురు ఉండదు, చక్కగా పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలాగో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా 1/2 కేజీ చామదుంపల్ని శుభ్రం చేసినవి కుక్కర్లో వేసుకొని నీళ్లు వేసి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకొని 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత ఈ చామదుంపలు పూర్తిగా చల్లారిన తర్వాత దీనిపైన ఉన్న తొక్కని తీసేయాలి. ఇలా ఒలుచుకున్న చామదుంపల్ని కట్ చేసుకోవాలి. మరీ చిన్న వాటిని కట్ చేయకుండా అలా వదిలేసేయాలి. పెద్దవి ఉన్నాయనుకోండి వాటిని 2 లేదా 3 ముక్కలుగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ చిన్న ముక్కలుగా కట్ చేయకూడదు. ఇలా చామదుంపలన్నీ కట్ చేసుకున్న తర్వాత మీరు ఫ్రై చేసుకోవాలి అనుకుంటే బాగా జిగురుగా ఉన్నాయనుకోండి వీటిని డీప్ ఫ్రీజ్ లోని ఒక పావు గంట అరగంట సేపు వదిలేసామంటే ఈ జిగురు అనేది తగ్గుతుంది. లేదు అప్పటికప్పుడు ఫ్రై చేసుకోవాలి అంటే కాస్త ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం ఈ చామదుంపల ఫ్రైని చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలోని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చామదుంపలను కూడా వేసి వేయించుకోవాలి. వీటిని ఎక్కువగా కలపకూడదు, కాస్త గ్యాప్ ఇచ్చి కలుపుతూ ఉండాలి. ఎక్కువగా కలిపేశారనుకోండి చిరిగిపోయినట్టు అయిపోతూ ఉంటాయి అన్నమాట. దీంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి వేయించుకోవాలి. మంట అనేది హై ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి. ఇలా 5-6 నిమిషాల పాటు వేయించుకున్నాం అనుకోండి చామదుంపల్లో ఉండే జిగురు పోతుంది. చూసారా, ఇలాగా చామదుంపలు వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే కడాయిలోని కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లోని కొన్ని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఉంటాయి కదా అవి వేసుకొని దీంట్లోని కొన్ని వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసినవి వేసుకుంటే బాగుంటాయండి. అలాగే 2 లేదా 3 ఎండుమిరపకాయలని వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేయించుకుంటున్నప్పుడే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ చామదుంపలు వేయించుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా, ఇందులో కర్రీ మొత్తానికి చూసి వేసుకోండి. ఉల్లిపాయలు కాస్త మెత్తబడిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు వేయించి పెట్టుకున్న చామదుంపలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోని కొద్దిగా జీలకర్ర పొడి, 1/2 స్పూన్ అంతా ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ కారాన్ని వేసుకోవాలి. ఈ కారాన్ని కాస్త తగ్గించుకొని కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. చివరిగా మ్యాగీ మసాలా పొడిని అయితే వేస్తున్నాను. దీనికి బదులు మీరు గరం మసాలా పొడి అయినా కొద్దిగా వేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్ని వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే గుమగుమలాడి చామదుంపల వేపుడు అయితే రెడీ అయిపోతుంది. ఇలా చేసుకునే చామదుంపల వేపుడు బయట కాస్తంత క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్ గా ఉంటుంది. ఇలా చేసుకున్నాం అనుకోండి మీకు చామదుంపలు జిగురు ఉండవు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. మీరు ఇదే ప్రాసెస్ లోని బంగాళదుంప ఫ్రై కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. పిల్లలు మామూలుగా బంగాళదుంప ఫ్రై ఇష్టపడే వాళ్ళు ఉంటే అది కూడా ఈ ప్రాసెస్ లో చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. చూసారు కదండి చామదుంపల వేపుడు చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్నారంటే మీకు ఆయిలీగా ఉండదు, జిగురు అనేది పట్టదు, పిల్లలైనా ఇష్టంగా తింటారనమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరింది అనేది షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.